వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. 9 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరం లాంటిదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దాదాపు 9 మందికి 15 లక్షల రూపాయల సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద రాకుండా వ్యాధికి గురైన వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున ఈ సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది. షేక్ జాన్బీ, గొక్కినాల స్వప్న, షేక్ జాన్ సైదా, అప్పల వెంకటరామారావు, అవుతు కోటిరెడ్డి, కొరివి రాజేశ్వరి, సనగల క్రాంతిశ్రీ, రావి పద్మ, అదేవిధంగా కుంభం చరణ్ తేజ, వీళ్ళందరికీ కూడా ఈ రోజున తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కుల్ని వీళ్ళకి అందజేయడం జరిగింది. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ భర్త తాడిపోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనికి వచ్చే అర్హత లేకపోయినా కౌన్సిల్ హాల్లోకి వచ్చి తమతో వాగ్వాదం చేయటమే కాక దుర్భాషలాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ సభ్యులు పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు ఇచ్చిన అవినీతిలో ఈ మున్సిపల్ అధికారుల పాత్ర, గత ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతవరకు ఉందనేది ఈరోజు బట్టబయలైంది. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి లబ్ధిదారులుగా వాళ్ళని చేర్చి వాళ్ళ దగ్గర 2000 చిల్లర మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000 చొప్పున మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా వాళ్ళు, హౌసింగ్ ఏఈ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో 10 కోట్ల వరకు వీళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ అకౌంట్లో వేసుకొని అది ఎవరికి ఇచ్చారు, ఎంతవరకు అది సద్వినియోగపరిగింది, అది ఎవరు ఏ విధంగా దాన్ని వాడారు అని అడుగుతుంటే కమిషనర్ గారు సమాధానం చెప్పలేకపోతుంటే, మాట దాటేస్తుంటే మేము గట్టిగా మాట్లాడుతూ ఉంటే కౌన్సిలర్ కాని వ్యక్తి కౌన్సిల్ హాల్లో ప్రవేశించి కమిషనర్ గారిని మాట్లాడుతూ గట్టిగా మా టీడీపీ కౌన్సిలర్ మీదకి ఇష్టారాజ్యంగా బూతులు నెడుతూ మీరేంటి, మీకు సమాధానం చెప్పేది ఏంటి, మీరెవరు, మీకేం సంబంధం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అంశంలో లేదు, అంశంలో దాని గురించి ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడతారేంటి అని ఆడవాళ్ళని మాట్లాడుకోవడాని మాటలు, వినకూడని మాటలు, అసభ్య పదాలతో ఆడవాళ్ళని నీచంగా తిరుగుతూ వాళ్ళ మీదకి రావడం జరిగింది. ఈ మున్సిపల్ అధికారులకి, కమిషనర్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కౌన్సిల్కి రప్పించి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టుగా చేయాలని మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ గారైన మనోహర్ గారికి, మా ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటూ, ఆ ప్రభుత్వంలో అనేక రకాల ఆరోపణలు, అవినీతి జరిగినటువంటి పరిస్థితి, దానిలో భాగంగా 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది. దాని మీద డ్వాక్రా సంఘాలతో కూడా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల మీద ఏమైపోయినాయో తెలియదు. ఈ రోజుకి కూడా 10 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఏమైపోయిందని చెప్పి మేము కౌన్సిల్ హాల్లో అడుగుతుంటే దాని మీద చర్చని పక్కదో పట్టించాలని చెప్పేసి చైర్మన్ గారి భర్త అయినటువంటి తాడిపోయిన రమేష్ గారు కౌన్సిల్ హాల్కి అసలు ఆ రకంగా రాకూడదు,
వచ్చేసేసి వారు అనేక రకాల దుర్భాషలాడి మీకు చెప్పేదేంటి, మీకు చేసేదేంటి, మీరు అడగాల్సిన అవసరం లేదు, ఏదైనా మా ఇష్టం, మేము ఏ రకంగా చేసుకుంటాం, మాకు బలం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి తాడిపోయిన రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద, బ్రహ్మేశ్వరరావు గారి మీద, ఇద్దరి మీదకి వచ్చి నానా బండబూతులు తిట్టి మీదకి రావడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మన తెనాలి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మామూలు బూతులు తిడుతున్నాడు. మీరేంటి ఇదే మేము అంతకుముందు మేము చెప్పాల్సింది ఏముంది అని ఆ మాట అనుకున్న ఇంకా బూతులు తిడతా మాట్లాడుతున్నాడు. నువ్వు బూతులు తిట్టమాక, మామూలుగా మాట్లాడు, బూతులు మాట్లాడమాక అన్న అనే కొద్దిగా కూడా వినకుండాను ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చేసేది ఏంటి అని చెప్పానని మాకు ఆడవాళ్ళన్న ఉన్నత జ్ఞానం కూడా లేకుండా లేడీస్ మీద అట్లా తిట్టడం ఇది కరెక్ట్ కాదు. జగనన్న కాలనీ దాని గురించి అడుగుతుంటే మీరేంటి అడిగేది, మీరేంటి చెప్పేది అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరేంది అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు. మీరేంది అసలు అడగాల్సిన జగనన్న కాలనీ అని బూతులు తిడతా అబ్బాయి త్రిమూర్తులు గారు గట్టిగా మాట్లాడేసరికి మళ్ళీ యుగంధర్ గారు మాట్లాడేసరికి ఈ బూతులకి మొదలుపెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి విషయంలో సీఏ రమేష్ బాబుకు ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్షలాది మంది యాదవుల తరపున తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో యాదవ సంఘీయులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత 2-3 రోజులుగా తెనాలి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఒక పోలీస్ కానిస్టేబుల్ పై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉండి గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నటువంటి 3 కుర్రోళ్లను పోలీస్ కౌన్సిలింగ్ లో భాగంగా వారిపై డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ అంశాన్ని ఖండిస్తున్నామంటూ కొన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని కుల సంఘాలు పిలుపునివ్వటం ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సీఏ రమేష్ యాదవ్కు ఏ చిన్న ఇబ్బంది జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది యాదవుల తరపున తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఈ సీఏల్ని కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలా అని ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది. ఈ సీఐలు ఇద్దరిలో ఒక ఆయన ఎస్టీ సామాజిక వర్గం, ఒక సీఐ మా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అంటే బీసీ సామాజిక వర్గం. ఆ కానిస్టేబుల్ వచ్చేసి బీసీ సామాజిక వర్గం. ఆ కానిస్టేబుల్ చేసుకున్నటువంటి అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం చెందినది. ఏదో పోలీసు వారు రెగ్యులర్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ గంజాయి సేవించినటువంటి 3-4 కుర్రాళ్ళు ఆ కానిస్టేబుల్ని కొట్టడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దానిని కొన్ని ఎస్సీ సంఘాలు, కొన్ని ఇతర సంఘాలు కలిసి ఆ సీఐని సస్పెండ్ చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యోజన విభాగ నాయకులు తెల్లగడ్ల వెంకట్రావు, కరేటి కృష్ణ, తాడిపోయిన బోసు, మైలా వీరాంజనేయులు, సుబ్బరాజు యాదవ్, చుక్కపల్లి రత్నాకర్, మైలా బాలకృష్ణ, కొండపు వెంకట్, తెల్లగడ్ల భువనేష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు అంటే ఏందో మన 3 టౌన్లో ఉన్నారనే కానీ సార్ ఎప్పుడు అందరితో మంచిగా ఉంటారు. కులాలకు అతీతంగా రమేష్ గారు ఎవరిని చూసినా బాగా పలకరిస్తారు. అట్లాంటిది ఒక బీసీ విద్యార్థి అయి ఉండి యాదవ కులంలో పుట్టి తక్కువ కాలంలో సీఏగా ఉన్నందుకు అతని మీద చర్యలు తీసుకుంటే దేనికైనా సిద్ధమని మేము ప్రతిపాదిస్తున్నాం. తెనాలిలో 3 టౌన్కు సంబంధించిన సీఏ గారు తెనాలి ఇన్ఛార్జిగా 3 టౌన్లో సేవలు అందిస్తూ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలని అరికడుతూ, గంజాయిని అరికడుతూ ఎంతోమందికి న్యాయం చేస్తూ ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా నిరంతరం 24 hours డ్యూటీ చేస్తూ ఉన్నటువంటి యాదవ సంఘానికి చెందినటువంటి సీఏ గారికి ఈరోజు బీసీలని అనగదొక్కే విధంగా వారిపైన అనేక ఆరోపణలు చేస్తూ సస్పెండ్ చేయాలని, నిజాయితీగా డ్యూటీ చేస్తున్నటువంటి సీఏ గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ప్రతి పార్టీ వారు, ప్రతిపక్షం వారు, అధికార పార్టీ వారు వారిని సస్పెండ్ చేయాలని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు.
మా యాదవ సంఘం తరపు నుంచి వారికి పూర్తి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేయటమైనది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. మహేష్ బాబు సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మహేష్ బాబు సహకారంతో బురిపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమకు 43వ వైద్య శిబిరం అని చెప్పారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈరోజు మనం బుర్రెపాలెంలో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు యొక్క సౌజన్యంతో యాక్చువల్లీ లాస్ట్ 9 to 10 years నుంచి మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆంధ్ర హాస్పిటల్ నుంచి తరఫున. సో ఇది 43rd క్యాంప్ అనమాట. 43rd క్యాంప్ మనకి బుర్రెపాలెం విలేజ్లో ఈరోజు కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ క్యాంప్లో అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ENT, సర్జరీ అలా అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్స్ అనే డాక్టర్స్ని మన విలేజ్ వాళ్ళందరూ బుర్రెపాలెం విలేజ్ వాళ్ళందరూ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అండ్ ఈ కార్యక్రమం ఇట్లాగే కంటిన్యూగా మనం సర్వీస్ చేయాలని చెప్పేసి మహేష్ బాబు గారి దీంతో అసోసియేషన్తో ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్ర హాస్పిటల్స్ వారు మహేష్ బాబు గారి సౌజన్యంతో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా గ్రామంలో నిర్వహిస్తున్న మెగా క్యాంపు అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు అన్ని రకాలుగా వైద్య సేవలు ఇక్కడ ఉచితంగా అందిస్తున్నందుకు మా గ్రామస్తుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా గత 10 సంవత్సరముల నుంచి ఇక్కడ ఇది 43వ క్యాంపుగా ఈ ఆంధ్ర హాస్పిటల్ వారు చేసే వైద్య సేవలు కానీ గ్రామస్తులకి యొక్క వైద్యాన్ని గురించి వాళ్ళు తీసుకునే శ్రద్ధను అభినందిస్తూ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన బురిపాలెంలో మహేష్ బాబు ఫౌండేషన్తో కలిపి ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది 43వ ఉచిత వైద్య శిబిరం. గత 9 నుంచి 10 సంవత్సరాలుగా ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మహేష్ బాబు గారితో అసోసియేషన్తో మెగా క్యాంపులు అరేంజ్ చేస్తున్నాం. ఇది కావాలని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం 8వ సంవత్సరం నుండి 16 సంవత్సరాల లోపు 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 1/6/2025 తేదీ ఆదివారం సాయంత్రం మరియు 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థాన మండపానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9246440685ను సంప్రదించవలసిందిగా సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు అంటే వచ్చే నెల 6వ తారీఖు శుక్రవారం అయింది. ఉదయం 7 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు చిన్నపిల్లలచే అంటే 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళచే గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయదలిచినాము. ఈ యజ్ఞంలో ఉదయం 7 గంటలకల్లా హాజరైతే 3 సార్లు దేవస్థానం చుట్టూ మాడవీధుల్లో మన గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి దర్శనం, స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం ప్లస్ ప్రసాదం ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈ పక్కన కళ్యాణ మండపంలో ఒక 3 సార్లు గోవిందనామ సంకీర్తనలు చేయించాక ప్రసాద వినియోగం ఉంటుంది. ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొనదలిచిన వాళ్ళు రేపు ఆదివారం అంటే 1వ తారీఖు మరియు 4వ తారీఖు బుధవారం వచ్చి కన్యకాపరమేశ్వర దేవస్థానంలో మీ పేర్లు నమోదు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన
గోవిందనామ బుక్లెట్ మీకు ఇస్తాము. అదిగాక ఈ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి స్వామివారి రూపు ఉన్న మెమోంటో కూడా 6వ తారీఖు శుక్రవారం మీకు అందజేస్తాము. 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వాళ్ళ వరకు ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొవాలి. సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోబడను. కంపల్సరీ నమోదు చేసుకున్న వాళ్ళకి మెమోంటో ఇవ్వగలము. ఇంకా మరిన్ని వివరాలకి 9246440685 సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. 6వ తేదీ జూన్ 6వ తేదీ శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి శ్రీనివాసరావు గారు వసుంధర గారు దంపతులచే ఏర్పాటు చేయబడిన చిన్నారులకు గోవిందనామ సంకీర్తనను 6వ తేదీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్నారులందరూ 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు చిన్నారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. తెనాలిలోని బురిపాలెం రోడ్లో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఉదయం నిత్య పూజలు, యంత్ర పూజలు, పీఠన్యాస, గర్తున్యాస, రత్నన్యాసాదులు నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓంకారేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. శాస్త్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలను వేద స్వస్తి పూర్వకంగా నిర్వహించినట్లు ఈవోలు అవతు శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాదులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిష్టా మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమాలని దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదిన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ, వెంకట నాగ్ కుమార్ శర్మలు పర్యవేక్షించారు. బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాదాచార్య గారి యొక్క బ్రహ్మత్వంలో వారి యొక్క శిష్య బృందంతో కలిసి మన అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఓంకార ఆశ్రమంలో ఓంకారేశ్వర యొక్క దివ్య ప్రతిష్ఠా కార్యక్రమం మరియు ఆంధ్రప్రదేశ్లోనే శరభశాల ఉపాసన చేసే ఒక గురువు, ఒక శిష్యురాలు వారి యొక్క మార్గదర్శకంలో శరభశాల యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకోవడం శుభముహూర్తంలో, శుభలగ్నములో, శుభ సమయంలో ఓం నమశివాయ అనే నామస్మరణతో భక్తుల ఆనంద వేడుకలతో దివ్యమైన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వాశ్రమంలో గురువు గారి శిష్యురాల్ని శరభశాల మంత్ర ఉపాసన కూడా చేసి తరించిన మహద్భాగ్యం. లలితా ఉపాసన చేసే వాళ్ళని శరభేశ్వరుడి రూపంలో ఈశ్వరుడు రక్షిస్తారని శాస్త్రం చెప్పినట్లు నిరంతరం శరభేశ్వరుడి రక్షణలో ఈ స్థాయి దాకా ఎదిగే మహద్భాగ్యం దొరికింది. మా గురుదేవులు బ్రహ్మశ్రీ మృత్యుంజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1000వ ప్రతిష్ట, మా గురువు గారు ఆగమశాస్త్ర పండితులుగా ఇప్పటికి వరకు చేసిన ప్రతిష్టలలో ఈరోజు శరభేశ్వర స్వామి ప్రతిష్ట 1000వ ప్రతిష్ట. ఇది మా అందరికీ ఎంతో 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 గర్వకారణం, ఆనందదాయకం కూడాను. మన తెనాలి పట్టణంలో బురిపాలెం రోడ్లో వేయించేసినటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన శ్రీ ఓంకారాశ్రమం నందు ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం సీజప్ నిధులతో మరియు ఆశ్రమ నిధులతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ప్రయాణ దీక్షతో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచారి గారి ఆధ్వర్యంలో ఎంతో రాత్రి వర్షం పడినా కూడా ఎంతో నిష్ఠతో కార్యక్రమంతో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాన్ని శివస్వామి గారి చేతుల మీదుగా మరియు మాతాజీ స్వామివారి చేతుల మీదుగా జరగటం మన యొక్క తెనాలి పట్టణ ప్రజల యొక్క పుణ్యఫలము. ఈ కార్యక్రమంలో వచ్చి వీక్షించి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అభినందన తెలుపుకుంటున్నాను. కీర్తిశేషులు కన్నెగంటి కుమారస్వామి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కె రమేష్, కె జగదీష్, కె గిరీష్ కుమార్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా నాన్నగారిది 14వ వర్ధంతి అండి. ఆ సందర్భంగా గుర్రాశ్రీ గారి సహకారంతో ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తున్నాము. భగవంతుడు మనశ్శాంతిను మా ఆయన ఆశీస్సులు మాకు దొరకాలని కోరుకుంటున్నామండి. మా నాన్న కుమారస్వామి గారు 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి
ప్రశాంతత అన్నీ కూడా స్వర్గంలో దొరకాలని కోరుకుంటున్నాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు సదా ఉండాలని కోరుకుంటున్నాం. కనికంటి కుమారస్వామి గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమారులు వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఉన్న రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుమారస్వామి గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి భానుమతి గారికి అల్లుడు గారు అయినటువంటి గిరి గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్ గారు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అవినీతి ఆరోపణలతో దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ బత్తా తాడిబోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ సభ్యులు. నలభై 3 సంవత్సరాలలో కనీవిని ఎరుగని రీతిలో మహానాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.